హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఇది వచ్చేసి బ్రెడ్ రెసిపీ అనుకోండి, బన్ రెసిపీ అనుకోండి. ఈ విధంగా అయితే మనం బన్స్ బ్రేక్ఫాస్ట్ టైంకి లేదు టీ టైంకి కావాలి అనుకుంటే తినడానికి పర్ఫెక్ట్ గా ఈజీగా, మరి ఎక్కువ నీడ్ చేసే పని లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక చిన్న కొత్త మెథడ్ అయితే చెప్పబోతున్నాను. అది స్కిప్ చేసుకోకుండా చూడండి. మీకు ఫైనల్ రిజల్ట్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు బ్రెడ్ ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్టీగా ఉంటుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ అయితే రెసిపీ ఇక్కడ నేను ఎలా నోట్ చేసుకున్నానో మీకు అలాగే నా నోట్స్ లో ఉన్నదే పెట్టేస్తున్నానండి. నేను టైప్ చేయగలను, బట్ ఎందుకు అంటే నాకు ఒక ఫీల్ ఉంటది అనమాట నేను రాసింది పెడితే, అందుకోసమే ఇలా మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీకు మెజర్మెంట్స్ అని ముందే చెప్పాను కదా. ఇక్కడైతే ఫస్ట్ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీకు కప్ మెజర్మెంట్ లోనూ చూపిస్తాను, వెయిట్ మెజర్మెంట్ లోనూ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ మైదా తీసుకుంటున్నానండి. మైదా వచ్చేసి 340 గ్రామ్స్ అనమాట. నేను కప్ తో కొలిస్తే మీకు ఎంత అవుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఇది 250 ml కప్ అండి. ఒక కప్ కి ఇక్కడ 160 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ కప్ కి 320 అవ్వాలి కదా, 320 అవ్వలేదన్నమాట. కాస్త అటు ఇటు అవుతుంటుంది కదా. సో 2 కప్స్ మీద ఒక పావు కప్ వరకు అయితే మనకి మైదా పడుతుంది అనమాట. మీరు ఎగ్జాక్ట్ గా చేయాలనుకుంటే వెయిట్ ప్రకారం చేయండి. లేదు మా దగ్గర వేయింగ్ మిషన్ లేదు అనుకుంటే పర్వాలేదు, కాస్త అటు ఇటు అయినా మీకు రెసిపీ అయితే ఏం పాడవదు. బట్ చెప్తున్నాను అనమాట, మెజర్మెంట్స్ మీరు ఎలా అయినా తీసుకోండి నేను చూపించిన ప్రకారం. ఓకేనా? మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చూపించడం కోసం నేను 2 విధాలుగాను చూపిస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పాను కదా, 2 కప్స్ మీద ఇంకొక పావు కప్ మైదా అయితే పట్టింది. 340 గ్రామ్స్ అనమాట. కాస్త ఎక్కువ అనిపించింది. ఒక్క టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ పక్కకు పెట్టేసినా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్, ఎగ్, ఈస్ట్, షుగర్ అన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను 180 ml మిల్క్ తీసుకున్నానండి. ఇది మెజరింగ్ జార్, మీకు ఎంఎల్ లో కప్స్ లో అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. మీకు 250 ml దగ్గర ఉంది కదా, కిందది వచ్చేసి 200 ml, దానికన్నా కాస్త తక్కువ తీసుకున్నాను అనమాట మిల్క్. ఇక్కడ మనకు చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే అన్ని వేసి కలిపేయడమే అండి. ఎక్కువసేపు నీడ్ చేయాల్సిన పని కూడా లేదు. అది ఎలాగో మీకైతే రెసిపీ ముందు ముందు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఈస్ట్ కూడా మెజర్ చేస్తున్నాను. టీ స్పూన్ తో మెజర్ చేస్తున్నాను. 5 గ్రామ్స్ అనేది టీ స్పూన్స్ లో వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. మీకైతే అన్ని చెప్తున్నాను కదండి, కుదిరితే వెయిట్ ప్రకారమే తీసుకోండి. లేదు అంటే నేను చూపించిన ప్రకారం కప్స్ మెజర్మెంట్స్ లో, స్పూన్స్ మెజర్మెంట్ లో అయినా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి టీ స్పూన్ అండి. ఇక్కడైతే టీ స్పూన్ ఒకటి వేస్తే మనకి 3 గ్రామ్స్ వరకు వచ్చింది. ఈసారి టీ స్పూన్ కి కాస్త తక్కువ వేస్తే సరిపోతుంది అనమాట. చూస్తున్నారా, 2 టీ స్పూన్స్ వచ్చేసి 3 గ్రామ్స్ వస్తుంది. కాస్త తగ్గించాను అనమాట. 1.5 టీ స్పూన్ కన్నా కాస్త ఎక్కువ వేస్తే సరిపోతుంది అనమాట. ఒక టీ స్పూన్ వచ్చేసి 3 గ్రామ్స్ కాబట్టి. ఓకేనా? ఇదైతే ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అండి. మనకి మామూలుగా సూపర్ మార్కెట్లలో అక్కడ ఈజీగా దొరికేస్తుంది. ఈస్ట్ లో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం వాడేది మాత్రం ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి మీరు పర్టికులర్ గా దాన్నే పర్చేస్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే నేను నా దగ్గర క్యాస్టర్ షుగర్ ఉందని వేసాను. మీరు నార్మల్ షుగర్ అయినా వేసేసుకోవచ్చు, అలా ఏం లేదు. కంపల్సరీ ఇది షుగర్ ఇదే వాడాలని రూల్ ఏం లేదనమాట. ఇక్కడైతే షుగర్ వచ్చేసి 40 గ్రామ్స్ అండి. ఇది 2 టేబుల్ స్పూన్ వచ్చేసి 35 గ్రామ్స్ లాగా వచ్చింది. ఇంకొక 5 గ్రామ్స్ కోసం అయితే నేను మీకు మెజర్మెంట్ కరెక్ట్ గా చూపించాలని మళ్ళీ టీ స్పూన్ తో వేసి చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఒక టీ స్పూన్ వేసేస్తే మనకైతే 39 గ్రామ్స్ అండి. అది సరిపోతుంది. మీరు ఎగ్జాక్ట్ గా కావాలంటే చూసుకోండి. అక్కడ మారినట్టు కనపడట్లేదు కానీ నాకైతే 39 గ్రామ్స్ కనిపిస్తుంది అనమాట. అది 9, 5 కాదు, కరెక్ట్ గా కనిపించట్లేదు. ఓకేనా? 2 టేబుల్ స్పూన్స్ తర్వాత ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఆ 1 గ్రామ్ కూడా ఎందుకు అని చెప్పేసి కాస్త వేసేసాను. ఇవి కాస్త అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మనకి
టేస్ట్ లో మాత్రం మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే వచ్చేది. మీరు ఈస్ట్ మాత్రం ఆల్రెడీ పర్ఫెక్ట్ కొలతల్లో తీసుకోండి. 1 by 1 వేస్తున్నాను. ఇక్కడ మిల్క్ వచ్చేసి ల్యూక్ వామ్ అంటే గోరు వెచ్చని పాలు అయితే తీసుకున్నాను అనమాట. పాలు, తర్వాత 1 ఎగ్, తర్వాత మనం రెడీగా పెట్టుకున్న షుగర్ కలుపుకున్న తర్వాత ఈస్ట్ అయితే వేసుకోవాలండి. మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోలేదు, బట్ బటర్ వచ్చేసి మెల్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఈస్ట్, బటర్, మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్న పిండి అయితే వేసేసుకుందాం. ఇక్కడైతే మంచిగా షుగర్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట, లేదంటే గ్రాన్యూల్స్ లాగా ఉంటే మనకి అది పర్ఫెక్ట్ గా రాదనమాట. సో ముందైతే అవి కరిగాక ఈ విధంగా అయితే ఈస్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బటర్ కూడా 40 గ్రామ్స్ అండి. మీకు మెజర్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ 40 గ్రామ్స్ నేను కప్స్ లో చూపించలేదు అనుకునేరు, 100 గ్రామ్స్ బటర్ వచ్చేసి మనకి 1/2 కప్ అవుతుందండి. సో 1/2 కప్ కన్నా కాస్త తక్కువ వేస్తే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం ఇక్కడ మెజర్ చేసి పెట్టుకున్నాం కదండి మైదా వచ్చేసి, దాన్ని అయితే ఈ విధంగా మనము జల్లించుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కొంచెం మనకు తెలిసిందే కదండి, బేకింగ్ లో కంపల్సరీ జల్లించాలి, అప్పుడే ఏరియేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా. ఇదైతే నేను ఇక్కడ ఫస్ట్ అయితే చేయి కూడా పెట్టట్లేదు, డైరెక్ట్ గా స్పాచులాతోనే కలిపేస్తున్నాను చూడండి. యాక్చువల్ గా బ్రెడ్ అంటే చాలా సేపు నీడ్ చేయాలి, చాలా పర్ఫెక్ట్ గా నీడ్ చేయాలి, ఒక 10 minutes అయినా బాగా నీడ్ చేయాలనుకుంటాం కదా. దీనికి ఈ ప్రాసెస్ లో అయితే అసలు నీడ్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎవరికైనా ఎలా వచ్చింది అనేది నాకు ఇది చేసిన తర్వాత ఒకసారి అయితే కమెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు, సో మీతో షేర్ చేయలేదు అనమాట. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఫైనల్ గా అయితే చేత్తో కలుపుతున్నాను. స్టిక్కీగా ఉంది. ఇలాగే ఉంటుందండి బ్రెడ్ డవ్ వచ్చేసి. అయితే ఇక్కడ మీరు ఈస్ట్ మామూలుగా అయితే యాక్టివేట్ అయిన దగ్గర ఒక 10 minutes వదిలేస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పిండినే మనం ఒక 10 minutes ఈస్ట్ యాక్టివేట్ అయ్యే వరకు కూడా వదిలేస్తాం అనమాట. మీరు క్లింగ్ ర్యాప్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మంచి ఒక టవల్ లాంటిది కప్పేసుకున్నా సరిపోతుందండి. మనకి ఎటు తిరిగి లోపలికైతే గాలి వెళ్లకుండా ఎయిర్ టైట్ గా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను క్లింగ్ ర్యాప్ చేశాను. మీరు కుదిరితే ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ లో ఏ సిలికాన్ మ్యాటో లేకపోతే క్లాతో వేసుకోవచ్చు. ఆఫ్టర్ ఇది ఒక 10 నిమిషాల తర్వాత కాస్త ప్రూఫ్ అయినట్టుంది కదండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఏం చేయాలంటే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ రెస్ట్ ఇవ్వాలన్నమాట. బ్రెడ్ లో వచ్చేసి అస్సలు ప్రాసెస్ అంతా కూడా మనం చేసేదానికన్నా ఎక్కువ ఆ ఈస్టే చేస్తుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? అయితే దీన్ని చూస్తున్నారు కదా, చాలా స్మూత్ గా నేనైతే చేత్తో ఈ విధంగా టక్ చేస్తూ వచ్చానమాట. ఒక 2-3 minutes చేశానండి. ఇది కూడా స్పాచులాతో అయినా చేసేసుకోవచ్చు, బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి చేత్తో చేశాను అనమాట. ఒక 2-3 minutes అయితే ఈ విధంగా మళ్ళీ ఒకసారి నేను బ్యాటర్ని అయితే బాగా నీడ్ అనాలో లేదో, ఎందుకంటే దీన్ని అయితే నేను ఏమీ మరీ ఎక్కువగా అయితే రుద్దేయలేదనమాట బ్యాటర్ని. సో చూస్తున్నారు కదా ఎంత స్టిక్కీగా ఉందో. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి ఒక 10 minutes ప్రూఫింగ్ కి పెట్టాం కదండి. ప్రూఫింగ్ కి కాదు, ఈస్ట్ వచ్చేసి యాక్టివ్ అవ్వడానికి, ఇప్పుడు వచ్చేసి డవ్ ప్రూఫింగ్ అవ్వడానికి. ఇది ఫస్ట్ ప్రూఫింగ్ అనమాట. నెక్స్ట్ ప్రూఫింగ్ మళ్ళీ ఇంకొక 40 minutes పెట్టాల్సి ఉంటుంది, అది బన్ షేప్ చేసుకున్నాక పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మళ్ళీ నేను అదే క్లింగ్ ర్యాప్ ని వేసేసి ఈ విధంగా సిలికాన్ మ్యాట్ అయితే కప్పేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో, పైకి రైజ్ అయిందనమాట పిండి. తర్వాతకు వచ్చేసి దీన్ని స్మూత్ గా హ్యాండిల్ చేసేసి బన్ షేప్ కి అయితే తీసుకొచ్చేస్తే ఆల్మోస్ట్ మనకు ఒక 70-80% అయితే వర్క్ ఫినిష్ అయినట్టే. చూస్తున్నారు కదా, మంచిగా ప్రూఫింగ్ అయిపోయింది. ఇది 40 minutes తర్వాత అనమాట. తర్వాతకు వచ్చేసి ఈ విధంగా నేను జస్ట్ చేతికి అంటకూడదు అని చెప్పేసి పొడి మైదాలో చెయ్యి అద్దేసి ఈ విధంగా అయితే దాంట్లో ఉన్న గాలి మొత్తం తీసేసాను అనమాట. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంది. మేడం మా దగ్గర బటర్ లేదు అని అంటే ఈజీగా మీరు దీన్ని ఆయిల్ తో అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అండి. కంపల్సరీ అని ఏం కాదు, బట్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే బటర్ వేసాను అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే ముందు దీన్ని మంచిగా సెంటర్లోకి అనేసి తర్వాత లైట్ గా పొడి మైదా అయితే వేసేసుకొని
దీన్ని టేబుల్ మీదకి తీసేసుకొని బన్ షేప్కి అయితే కట్ చేసుకొని రోల్ చేయాలన్నమాట. రోల్ అంటే ఏం లేదులేండి, మన చపాతి పిండి ఉండలు చేసినట్టు చేసుకోవడమే. కాకపోతే దానికి చిన్న టెక్నిక్ ఏంటంటే మనకి అది లోపలికి టక్ చేసి ఉండాలన్నమాట. ఓపెన్ గా ఉండొద్దు పిండి, ఎందుకంటే మనకి అది బ్రేక్ అయినట్టుగా వస్తుంది ఓపెన్ గా ఉంటే బ్రెడ్ ఎప్పుడైనా. సో కొంచెం టక్ చేసేసి రోల్ చేసి పెట్టేసుకోవడమే అనమాట. ఇదైతే నేను 12 ఇంచెస్ కేక్ టిన్ లో పెట్టానండి. కాకపోతే దీన్ని నాకు అనిపించింది ఏంటంటే ఓవెన్ ట్రే ఉంటుంది కదండి, అందులో అయితే మంచిగా సైజ్ సరిపోయేది. నాకు బ్రెడ్ ఇంతలా పొంగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాటర్ ఒకటి మంచిగా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను చూపించిన విధంగా కలిపేసుకుంటే మనకైతే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయన్నమాట బ్రెడ్ అయితే. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే టక్ చేసేసి తర్వాత ఒక్కసారి కింద రోల్ చేసేస్తే మనకు బేస్ అనేది ఈవెన్ గా వస్తుంది అనమాట. ఇదైతే నేను బోత్ రాడ్స్ ఆన్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే చూసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను, బట్ బేక్ అవ్వలేదు అనిపించింది అనమాట. సో ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను అనమాట. సో ఆ విధంగా 20 మినిట్స్ లో అయితే నాకు బ్రెడ్ అనేది బేక్ అయిపోయింది. మీకు ఎవరికైనా ఓవెన్ గురించి డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ వీడియోస్ షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి, ఒకసారి అయితే ఆ వీడియోస్ చూడండి. మీకు ఓవెన్ సెట్టింగ్స్ గురించి ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఇదైతే సెకండ్ ప్రూఫింగ్ అనమాట. ఏ ట్రేలో అయితే మనం బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రేలో పెట్టి మరీ ప్రూఫింగ్ కి వదిలేస్తే బాగుంటది, ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఈ టిన్నే నేను బేకింగ్ కి పెట్టాలనుకున్నాను కాబట్టి ఈ టిన్ లోనే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే క్లింగ్ ర్యాప్ చేసి పెట్టాను. లేదు అంటే మీరు ఈ విధంగా ఏదైనా క్లాత్ కప్పేయండి. చూసారా 40 మినిట్స్ తర్వాత మళ్ళీ ఎంత బాగా ప్రూఫ్ అయిపోయిందో మనకి డవ్ అనేది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే దీనికి నేను ఆల్రెడీ ప్రీ హీట్ కి పెట్టానండి ఓవెన్. ఆ లోపు ఏం చేయాలి మనము అంటే దీనికి ఎగ్ వాష్ ఇస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఏం చేశానంటే ఎగ్ యోక్ ఒకటి తీసుకున్నాను, దాంట్లో ఒక 1 స్పూన్ to 2 స్పూన్స్ మిల్క్ అయితే యాడ్ చేసి దాంతో అయితే ఎగ్ వాష్ ఇవ్వబోతున్నాను అనమాట. మీకు ఎగ్ అవాయిడ్ చేయాలి అనుకుంటే దాని ప్లేస్ లో అయితే ఓన్లీ మిల్క్ వాష్ అయితే ఇవ్వచ్చండి. లేదు అంటే ఇంకొక రెసిపీ మీకోసం అయితే షూట్ చేసి పెడతాను ఎగ్లెస్ ఎలా చేయాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసాయో బన్స్ అయితే. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ లేదు అంటే ఆల్రెడీ డిజైన్స్ కోసమైనా కూడా నా షార్ట్ వీడియోస్ చూసినా మీకు బోల్డ్ అనే డిజైన్స్ అయితే దొరుకుతాయి. సో వాటి కోసమైనా నా ఛానల్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాను. వెయిట్ చేస్తూ ఉండండి. కొత్త కొత్త ఐటమ్స్ అయితే నేను కూడా పర్చేస్ చేయాల్సి వచ్చిందనమాట మీకు చూపించడం కోసము. అవన్నీ కూడా 1 by 1 నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే ఎగ్ వాష్ చేసేసుకొని ఓవెన్ సెట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. 160 degrees దగ్గర బోత్ రాడ్స్ ఆన్ చేసి పెట్టాను. ఆల్రెడీ ప్రీ హీట్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇది పెట్టాక ఇదే సేమ్ మోడ్ లో అయితే 20 మినిట్స్ అయితే పెట్టేయండి. నేను ఫస్ట్ 15 పెట్టాను, అవ్వలేదని చెప్పేసి ఇంకో 5 మినిట్స్ అయితే మళ్ళీ పెట్టాను అనమాట. మీరు మీ ఓవెన్ సెట్టింగ్స్ ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి రెసిపీ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే అడిగేసేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఇది ఓవెన్ ఆఫ్ అవ్వట్లేదు అని చెప్పేస్తే మా పాప అయితే వెనక్కి రివర్స్ తిప్పేసింది అనమాట. చూస్తున్నారు కదా మీరు. కానీ అలాంటి మిస్టేక్ ఎప్పుడు చేయకండి. చాలా సమ్మర్ కదండి, చాలా వెదర్ హాట్ గా ఉందన్నమాట. 20 మినిట్స్ బేకింగ్ కి పెట్టాక ఈ విధంగా అయితే మనకి బ్రెడ్ అనేది తయారైపోయింది. దీనికోసం నేను ఏం చేశానంటే కొంచెం బటర్ తర్వాత అప్లై చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఆ అప్పర్ సైడ్ కూడా హార్డ్ అవ్వకుండా స్మూత్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను లాస్ట్ కి ఫైనల్ గా అయితే ఈ విధంగా బటర్ తో బ్రష్ చేసేసాను. యమ్మీ సాఫ్ట్ అండ్ చూపిస్తాను చూడండి అసలు టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. మీకు స్టార్టింగ్ లో కూడా చూపించాను కదా. అసలు నేను జనరల్ గా అంత ఇష్టపడను బ్రెడ్ తినడానికి, బట్ ఇది మాత్రం వదలలేకపోయానండి. ఫస్ట్ టైం కదా హోమ్ మేడ్. ఫస్ట్ టైం అంటే 2-3 టైమ్స్ ట్రై చేశాను కానీ ఇంత బాగా రాలేదన్నమాట. సో మీకు కూడా ఈ టిప్స్ అన్ని హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు.
బాయ్ బాయ్ వన్స్ అగైన్.